అసలు క్రైస్తవులకి దేవుడికి మధ్య జరిగిన నిబంధన అంటే ఏంటో క్రైస్తవులకు తెలియకపోవడం బాధాకరమైన విషయం. దేవుడికి క్రైస్తవులకి మధ్య జరిగిన నిబంధన ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో ఆ క్రొత్త నిబంధన కలిగి ఉన్నావా లేదనేటువంటిది ఆలోచన చేయాలి. నువ్వు క్రొత్తగా జన్మిస్తే నీతో ఏ నిబంధన చేసుకుంటాడు దేవుడు? ఆ క్రొత్త నిబంధన చేసుకుంటాడు. ఈ 2024లో దేవుడితో నువ్వు క్రొత్త నిబంధన చేసుకొని జీవించడానికి నిర్ణయం తీసుకున్నావా లేదా ఒకసారి ఆలోచన చేయాలా. క్రొత్త నిబంధన కిందకి వస్తేనే నేను వాస్తవానికి తండ్రిని అవుతాను అన్నాడు. కొత్త ఒప్పందం ఏంటంటే ఆయన కొన్ని విషయాలు అన్నాడు. బాప్తిసం పొందే వారితో ఒక 3 మాటలు అంటా ఉన్నాడు. నా ధర్మ విధులు మీ మనసులో ఉంచేదను, వాటిని మీ హృదయం మీద రాస్తాను, నేను తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా నా ప్రజలుగా ఉండండి, మీ పాపాలకి ఎన్నడూను